వంకాయ చెట్లు పెట్టుకున్నాం కదండి ఫ్రిడ్జ్ డబ్బాలో. వీటికి రేపు ఎండ అంతగా తగలదనమాట. ఈ గోడ వైపు ఉండడం వల్ల ఎండ తక్కువ తగులుతుంది. ఇటువైపు ఉన్నవి మాత్రం బాగున్నాయి. పూత ఎక్కువ వచ్చి బాగుంటుంది. ఎండ తగలాలండి వంకాయ మొక్కలు బాగా తగిలితేనే. చీడపీడలు అయితే చీమలు ఫుల్గా ఎప్పటికప్పుడు చంపుతూనే ఉంటాను. ఉదయాన్నే వచ్చి అన్నీ చూస్తాను, అయినా ఇంతలోనే వచ్చేస్తున్నాయండి. అసలు ఈ వంకాయలు భలే గుత్తులు గుత్తులుగా వస్తాయండి, బాగుంటాయి. దీనికి పుల్ల మజ్జిగ కొట్టండి, పుల్ల మజ్జిగే బాగా పనిచేస్తుంది. ఇది ఒక రకం అనమాట. ఇది రౌండ్ వంకాయ. ఇది దీనికి ఏంటి ఇంకా పాపం దీనికి ఏ భోజనాలు పెట్టలేదు, అందుకే ఇలా ఉన్నాయి. దానికి కూడా ఫుడ్ పెడితేనే కదా కాయలు వచ్చేది. గుత్తులు ఇవన్నీ ఇప్పుడు మనం కట్ చేసుకుంటాం అనమాట. ఇది రోడ్ల మీద వేస్తారు కదండి, సబాబులు ఏవో అంటారు ఆ చెట్లు. ఎంత బాగున్నాయో, పువ్వులు రాపోయినా చక్కగా ఆకుపచ్చగా ఎంత బాగున్నాయో. మందారాలు చూడండి ఎంత బాగున్నాయో. మంచి కలర్ అండి, చాలా బాగుంటుంది. దీనికి తిరిగేసి మొక్కని ఏర్లని కట్ చేయలేదు, అందుకే పువ్వులు కూడా అంత పెద్దగా ఏమి రావట్లేదు. ఇలా పేను బంక పట్టినప్పుడు రాలిపోతున్నాయి మొక్కలు కూడా. బాగానే పెరుగుతుంది. చామదుంపలు, వంకాయలు ఇక్కడ ఉన్నాయి. పెద్ద కాయలు వస్తాయండి బాగా, 2 ఉన్నాయి. ఇంక తోటకూర అన్నీ కోసేసుకుందాం ఇప్పుడైతే. మొత్తం అన్నీ తీసేస్తాను. బెండ చెట్లు అయితే ఇలా ఉన్నాయి, బెండకాయలు. కలర్ ఏంటో నాకైతే తెలియదు, కానీ వేరే కలర్ వచ్చింది. బెండ చెట్లు బాగా వస్తున్నాయి, కాకపోతే ఎండ తగులుతుంది ఆకుల వల్ల. ఆకులు తీసేస్తే ఇబ్బంది అవుతుంది, పెరగడానికి కష్టం అన్నమాట. ఆకులు ఉంటే దానికి బలం. ఇది ఇన్నాళ్ళంతా దీనికి చిగురులు తీయలేదు, ఈ చెట్టుకి అలాగే వదిలేసాను. ఇప్పుడు అవన్నీ కట్ చేస్తే వరుసలకు చిగురులు చూడండి ఎంత బాగా వస్తుందో. ఇది ఏంటనుకున్నారు, ఇది ఏంటది పేరు మర్చిపోతున్నానండి, ఇప్పుడు గుర్తురట్లేదు నాకు. ఈ వంకాయ చెట్లు, ఈ వంకాయలు మాత్రం చేదు. దీన్ని అయితే తీసి పడేస్తానండి చెట్టుని. దీని వంకాయలు మాత్రం చేదు ఉన్న చిన్న గిడసబారినట్టుగా ఈ చెట్టుకి వస్తున్నాయి అన్నమాట. వంకాయ చూడండి ఎలా అయిందో, కుళ్ళిపోయింది. ఏదో పురుగు తినింది అనమాట. ఇది దూరంగా పడేసుకోవాలి. ఇవన్నీ ఏం తీసేద్దాం. పండిపోతున్నాయండి ఇవి కూడా, తొందరగా కట్ చేయకపోతే పండిపోతాయి. ఇగో చిన్న కాయలకి పండిపోతుంది. ఇది కూడా కట్ చేసేద్దాం. వర్షం పడితే మాత్రం భలే ఉంటాయి చెట్లు, కాకపోతే అందులో బలం అనేది మొత్తం పోతుందండి. చూసారా ఎంత బాగున్నాయి మళ్ళీ. నేను నిన్న కోసుకున్నానండి 8, ఇప్పుడు వచ్చాయి. ఇవ్వండి, ఇవన్నీ కోసుకొని పెట్టేసుకోవటం. మన చెట్టు కాబట్టి మనకు బాగుంటాయి, మంచి వాసన వస్తాయి. ఎక్కువ కాకుండా కొన్ని పెట్టుకోవచ్చు అనమాట. బాగా వస్తున్నాయి. నేను ఊరు వచ్చేటప్పుడు అన్నీ కట్ చేసేసానండి. ఈ చెట్టు మొత్తాన్ని కట్ చేసి వచ్చాను. అందుకు చిగురులు వచ్చి వర్షానికి ఇలా ఉంది. మల్లెపూలు, మళ్ళీ మొగ్గలు, ఎక్కడ చూసినా తోటకూర. వంకాయ చెట్టు అయితే చూడండి పాపం ఎందుకు ఇలా ఉందో నీరసంగా తెలియట్లేదు. ఇటు వాలిపోయింది. తోటకూరకి అయితే మాత్రం అసలు ఇది లేదండి. ఈ వంకాయలు కూడా కట్ చేస్తా, గుత్తులుగా వస్తున్నాయి. ఏవి ఉంచను, అన్నీ తీసేస్తాను. అన్నీ కట్ చేసి మీకు చూపిస్తాను. అందుకని వీడియో తీసేస్తానండి. ఎవరు నాకు వీడియో తీయడానికి లేరు. నేను ముందుగానే తీసిపెట్టి అన్నీ కోసుకున్నాక మీకు చూపిస్తాను. మళ్ళీ కట్ చేసుకున్నాను. ములక్కాయలు కూడా కోసుకుందాం. కోస్తేనే
మళ్ళీ పెరుగుతాయి ఉన్నవి. ఈ వంకాయ చెట్టు కూడా బాగుంటుందండి. ఇప్పుడే మళ్ళీ పూత మీద ఉంది. దీన్ని కట్ చేసే వచ్చాను. ఇది భలే ఉంటుందని పొడుగ్గా వస్తుంది వంకాయ, పొడుగుంటాయి పెద్దగా. మొన్న బీరపాదు నేను నెలన్నర అయిపోయింది ఇందులో పెట్టి, మరి మార్చలేదు, ఇలా తాళ్ళు కట్టలేదు. వటికల పందిరి అంటారు కదా, వటికల పందిరి ఏదో అదండి ఇది. ఇలా కట్టి తాడు కదిలిపోకుండా ఇవ్వండి ఈ కర్ర అడ్డు పెట్టాను. ఇలా బరువు వేలేసాను అనమాట. అలా పాకుంటూ కొంచెం ఎంతగా తోటకూర మొత్తం కోసిస్తే దానికి బలం వస్తుంది. మనం కట్ చేసేసుకుందాం, అంతా తోటకూర అంతా తీసేద్దాం. తోటకూర వచ్చింది, ములక్కాయలు వచ్చినాయి, మల్లెపూలు ఒక 10, మునక్కాయలు ఒక 6, 7 ఉన్నాయండి. వంకాయలు అయితే బాగా వచ్చాయి చూడండి. ఇన్ని వంకాయలు వచ్చినాయి. మనం ఎంత పని చేసినా ఇవి కోసుకున్నప్పుడు ఆనందమే వేరండి. కష్టపడినంతా దీనిలో చూసేసరికి సంతోషం వచ్చేస్తుంది.